Welcome to Immunity Mantra Yoga Sutra. ఈ వారం ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రలో స్లిప్ డిస్క్ సమస్యల నుంచి రిలీఫ్ పొందడానికి ఎటువంటి యోగాసనాలు చేయాలో చూస్తూ ఉన్నాం కదండి. మరి దాంట్లో భాగంగా ఈ రోజు ఎపిసోడ్లో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈరోజు మనము నిర్వాలాసనం గురించి తెలుసుకుందాము. నిరావలాసనంలో కూడా మనము అలానే ఎక్కువ సమయం పాటు పొట్టపై పడుకొని ఆసనంలో వెళ్ళి ఉండే ఆసనము. అక్కడ ఆసనంలో స్థిమితంగా ఉండాలి. ఆసనంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆసనంలో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవాలి. శ్వాస నెమ్మదిగా తీసుకోవడము, నెమ్మదిగా వదలడము, ఈ యొక్క ప్రక్రియని ఎప్పుడైతే మీరు చేస్తూ ఉంటారో దాంతో మన శరీర భాగాలపై ప్రభావం బాగా తెలుస్తుంది. ఎప్పుడైతే మనము శ్వాస ప్రక్రియని బాగా తీసుకుంటూ వదులుతూ ఉంటామో ఆక్సిజన్ మాత్ర శరీరంలో పెరుగుతుంది. అలా ఆక్సిజన్ మాత్ర పెరిగినప్పుడు ఈ యొక్క ఆక్సిజన్ రక్తంతో పాటు శరీర వివిధ భాగాలలో వెళ్తాయి. అలా వెళ్ళి అక్కడ హీలింగ్ని చేస్తూ ఉంటాయి. ఈరోజు ఈ వారం అంతా మనము ఏ ఒక్క ఇష్యూపై చర్చిస్తున్నాము? స్లిప్ డిస్క్ అనే ఇష్యూపై చర్చిస్తున్నాము. స్లిప్ డిస్క్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం మళ్ళీ రావడము చాలా సామాన్యమైన విషయము. ఎందుకు? నడుము భాగాన్ని మనము నార్మల్గా ప్రతిరోజు ఉపయోగిస్తాము. అయితే నడుము కింది భాగాన్ని ఇంకా ఎక్కువగా ఉపయోగిస్తాము. ముందుకి వంగి పైకి ఏదైనా లేపడము, చిన్నపిల్లలని ఎత్తుకోవడము, లేదా కింద పెట్టడానికి వంగడము, స్నానం చేసేటప్పుడు ఒక మగ్గులో నీళ్లు తీసుకోవడం కానీ, లేదా షూ లేస్ కట్టుకోవడం కానీ, ఇలా కిందికి వంగడము పైకి రావడము మన దినచర్యలో సామాన్యమైన మూమెంట్స్. ఈ మూమెంట్స్ మనం ఎప్పుడైతే ఎక్కువగా చేస్తుంటామో అప్పుడు ఆ స్లిప్ డిస్క్లో ఉన్న ఆ డిస్క్ హీల్ అయినా మళ్ళీ ఆ పెయిన్ ఎక్కువగా అవ్వడము అనే సమస్య బాగా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఒక్కసారి స్లిప్ డిస్క్ వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ ఉంటుందా అండి? అలా ఏమీ ఉండదు. మీరు మంచి ఆసనాలు చేసి మంచి ఆహారం తీసుకొని బాగా థెరపీని తీసుకున్నట్టయితే ఆ ప్రాబ్లం వెళ్ళిపోతుంది. కానీ ఆ ప్రాబ్లం వెళ్ళిపోయినాక నేను ఇంకా యోగా కూడా చేయనండి, ఆహారం కూడా మళ్ళీ ముందట్లాగానే తీసుకుంటాను అనుకోవడం తప్పు మాట. ఎప్పుడైతే మీరు యోగా మానేస్తారో, ఎప్పుడైతే మీరు ఆహారం మంచిగా తీసుకోవడము ఇవన్నీ చేస్తుంటారో, రెస్ట్ బాగా తీసుకోరో, స్ట్రెస్ ఎక్కువ అవుతుందో మళ్ళీ ఈ ప్రాబ్లం ముందటికి వచ్చేస్తుంది. అయితే స్లిప్ డిస్క్ ఉన్న వాళ్ళు నియమిత రూపకంగా ఈ ఆసనాలను చేస్తూ బాగా ఈ ప్యాటర్న్ని మీ లైఫ్లో ఒక భాగంగా చేసుకోవాలి. ఈ డయట్ అనేది, ఎక్సర్సైజ్ అనేది కొద్ది రోజులు చేసి మర్చిపోవడం కాదండి. నియమిత రూపంగా ప్రతిరోజు మనము సంతులనలో ఉండాలి. ఎక్సర్సైజ్ చేయడం కూడా, యోగా చేయడం కూడా, ఫిజికల్ ఫిట్నెస్ చేయడం కూడా, ఫిజికల్ యాక్టివిటీని మన శరీరానికి అందించడం కూడా మన దినచర్యలో ఒక భాగమై ఉన్నప్పుడు మనము ఆరోగ్యంగా ఉంటాము. ఈ ఆసనము ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము. పొట్టపై పడుకోండి. ఈ విధంగా చేతులని ఇంటర్లాక్ చేసి మనము మకరాసనంలో రిలాక్స్ అయిపోవాలి. మకరాసనంలో రిలాక్స్ అయినప్పుడు శ్వాస నెమ్మదిగా తీసుకోవడము, వదలడము చేస్తూ ఉండాలి. ఇక్కడ శ్వాస నెమ్మదిగా తీసుకొని వదిలేసినప్పుడు పొట్ట కండరాలు రిలాక్స్ అవ్వడము, పొట్ట కండరాలని గ్రావిటీ కిందికి లాగడము, అలానే నడుములో ఉన్న కండరాలను కూడా గ్రావిటీ పుల్ ద్వారా మనము రిలాక్స్ చేస్తూ అక్కడ ఉన్న కండరాలని బాగా హీల్ చేసుకోవచ్చు. మీకు రిలాక్సేషన్ లభించిన తర్వాత గడ్డాన్ని ఈ విధంగా కింద పెట్టేసేయండి. కాళ్ళని ఇలా వెనకాల వైపు చేసి నెమ్మదిగా దగ్గరగా తెచ్చి పెట్టండి.
ఇలా తెచ్చిపెట్టేసి మీరు మీ చేతులని ఇలా భుజం ఎంతైతే ఉందో అంత వ్యాపించి పెట్టండి. గడ్డాన్ని కిందికి పెట్టి ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. చేతులని కింద ప్రెస్ చేస్తూ మనము ఇప్పుడు నిరావలనాసనంలో వెళ్దాము. ఇలా ఛాతిని పైకి లేపండి. కిందికి వచ్చేయండి. ఇది భుజంగాసనం లాగా ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. అవునండి, ఇది ప్రిపరేషన్కి మాత్రమే చేసిన ఆసనము. ఇప్పుడు మోచేతులని ఈ విధంగా భుజాల కింద పెట్టేసి తలని పైకి చేస్తూ హస్తాలని ఇలా భూమిపై ప్రెస్ చేస్తూ నిరావలనాసనంలో రండి. ఇంగ్లీష్లో దీన్ని స్పింక్స్ పాస్చర్ అని అంటాము. పొట్ట కండరాలని లోపలికి బిగించడము ఇక్కడ అనివార్యము. చాలామంది వ్యక్తులు పొట్టని రిలాక్స్ చేస్తూ కింద నడుము బాగా స్ట్రెచ్ అవుతుంది కదా అని ఇంకా కింద ప్రెస్ చేస్తుంటారు. అలా చేయడం వలన ఈ యొక్క ప్రదేశంలో పెయిన్ అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే మనము చేతులని కింద ప్రెస్ చేసి పొట్ట కండరాలని ఈ విధంగా బిగిస్తామో అప్పుడు ఆ నడుము కింది భాగంలో ఉన్న కండరం ఎక్కడైతే కర్వ్ అనిపిస్తుందో ఆ యొక్క కండరంపై బాగా ప్రభావం పడుతుంది. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండి కళ్ళని మూసివేసి కూడా ఉండవచ్చు. ఈ ఆసనంలో కొంత సమయం పాటు ఇలా ఉండి నెమ్మదిగా మళ్ళీ తలని కిందికి తీసుకెళ్ళి కొంత సమయం పాటు రిలాక్స్ అయిపోవాలి. నా శరీరం సహకరిస్తుంది అని చెప్పి ఈ ఆసనంలో చాలా ఎక్కువ సమయం పాటు కూడా ఉన్నట్టయితే నడుము భాగంలో పెయిన్ ముందట్లాగా పెరుగుతుంది. మళ్ళీ ఈ ఆసనాన్ని ఇంకోసారి చేద్దాము. ఈ విధంగా మోచేతులని భుజాల కింద పెట్టాలి. మోచేతులని భుజాల కింద పెట్టడం వలన ఈ యొక్క భుజం ఏరియా బాగా ఎక్స్పాండ్ అవుతుంది. అలానే భుజాలని ఇంకొద్దిగా దూరంగా చేయవచ్చు. దూరంగా చేసినప్పుడు ఈ కాలర్ అనేది బాగా సాగిపోతుంది. హస్తంలో ఉండే వేళ్ళని స్ప్రెడ్ చేసి పెట్టాలి. అప్పుడు పొట్ట కండరాలని బిగిస్తూ ఇలా గడ్డాన్ని పైకి చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా మీరు కిందికి వచ్చేసేయండి. ఈ స్పింక్స్ పాస్చర్ చేసినప్పుడు కాళ్ళ వేలు ఇలా దగ్గరగా తెచ్చి పెట్టి చేయాలి. స్పింక్స్ పాస్చర్ ప్రత్యేకత ఏంటి? ఈ యొక్క ఆసనంలో ఉన్నప్పుడు మన ఛాతీ బాగా ఎక్స్పాండ్ అయిపోతుంది. శ్వాస తీసుకోవడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అలానే నడుము కింది భాగాన్ని ఇది బాగా ఎక్సర్సైజ్ చేస్తుంది. ఈ యొక్క ఆసనం బాగా ఎక్సర్సైజ్ చేస్తుంది. ఈ ఆసనంలో ఉన్నప్పుడు మనము కళ్ళని మూసివేయవచ్చు లేదా కళ్ళని తెరిచిపెట్టవచ్చు. కావాలంటే పైకి కూడా చూడవచ్చు. కానీ పొట్ట కండరాలని మాత్రం రిలాక్స్గా పెట్టకుండా ఎంగేజ్ పెట్టండి. ఈ విధంగా ఆసనం చేసినప్పుడు కాలు ఒకదానికొకటి తాకేలాగా ప్రయత్నిస్తూ మీరు ఈ ఆసనం చేశారు. దాంతో మీకు చాలా బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. నెమ్మదిగా కిందికి వచ్చి మళ్ళీ మకరాసనంలో పడుకోండి.
చూసారు కదండి, ఇప్పుడు ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవుతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో మనము ఈరోజు నిరావలమ ఆసనము గురించి తెలుసుకుందాము. పొట్టపై పడుకుని చేసే ఈ ఆసనము స్లిప్ డిస్క్ సమస్యతో మనకు చాలా వరకు పెయిన్ని తగ్గిస్తుంది. ఈ ఆసనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి ఈ ఆసనము ఏ విధంగా పనిచేస్తుందో, మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అనేది గమనిస్తూ ఉండాలి. ఇంగ్లీష్లో దీన్ని స్ఫింక్స్ పాస్చర్, ఫినిక్స్ పాస్చర్ అని అంటూ ఉంటారు. ఈ ఆసనము పొట్టపై పడుకుని చేసే ఆసనాలలో ఒకటి. మన మోచేతి నుంచి అరిచేయి వరకు మ్యాట్పై కింద పెట్టి దాని తర్వాత శరీర భాగాన్ని పైకి లేపి ఈ ఆసనం చేస్తూ ఉంటాము. స్లిప్ డిస్క్ సమస్యలో నడుము కింది భాగంలో ఒంపు అనేది ఎక్కువగా అవుతుంది. దాని వలన అక్కడ పెయిన్ అనేది వస్తుంది. అయితే ఈ ఆసనంలో కూడా ఆ ఒంపు ఎక్కువనే అవుతుంది. కానీ ఆసనంలో ఉన్నప్పుడు పొట్ట కండరాలని ఎప్పుడైతే మనము ఎంగేజ్ చేస్తామో అప్పుడు ఆ నడుము కింది భాగంలో ఉండే కండరాలు దృఢంగా బలంగా తయారవుతాయి. ఆ విధంగా ఈ ఆసనం మనను ట్రైన్ చేస్తుంది. ఎలా చేయాలో చూద్దాము. పొట్టపై పడుకోండి. అరచేతులని ఇంటర్లాక్ చేసి మన తల కింద పెట్టేసి తలని ఒక సైడ్ తిప్పేసి మనము పాదాలను కొద్దిగా దూరంగా చేసి ముందు మకరాసనంలో వెళ్దాము. పొట్టపై పడుకొని ఏ ఆసనాలు చేసినా మకరాసనం నుంచి మొదలు పెట్టాలి. ఈ మకరాసనము పొట్టపై పడుకొని చేసే ఆసనాలకి ఆధారము. ఇక్కడ మకరాసనంలో ఉన్నప్పుడు శరీరము రిలాక్స్ అవుతుంది. పొట్ట కిందికి లాగినట్టుగా అనిపిస్తుంది. అలానే నడుము కండరాలను కూడా కిందికి లాగినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక్కడ పొట్ట కండరాలని ఎంగేజ్ చేయడము చాలా ఈజీ. కాళ్ళని దగ్గరగా తెచ్చి పెట్టండి. కాళ్ళ వేళ్ళని మడమలని పాయింట్ లాగా తెచ్చి కలిపి పెట్టాలి. మనము మకరాసనంలో తలని ఒక సైడ్ తిప్పి పెడుతున్నాము. దాంతో మీకు మెడలో ఇబ్బందిగా అనిపిస్తే రెండో వైపు కూడా తలని టర్న్ చేసి పెట్టుకోవచ్చు. దీని తర్వాత నెమ్మదిగా మన మోచేతులు అరిచేతులు మ్యాట్కి కింద తగిలేలాగా కింద ప్రెస్ చేయండి. అయితే భుజంగాసనం లాగా ఇలా కాకుండా మోచేతులు ఈ విధంగా భుజం కింద వచ్చేలాగా చూడాలి. ఇలా మోచేతులు కింద భుజాలు వచ్చేలాగా పెట్టాలి. అలా పెట్టి మోచేతులను ఇంకా దగ్గరగా తీసుకొని రండి. అరిచేతులని స్ప్రెడ్ చేసి కింద మ్యాట్పై పెట్టాలి. ఇప్పుడు చేతులని మోచేతులని ప్రెస్ చేస్తూ నెమ్మదిగా తలని పైకి లేపండి. పైకి లేపి ఈ యొక్క కాలర్ భాగాన్ని విశాలంగా చేయాలి. చెస్ట్ భాగాన్ని పైకి లేపాలి. గడ్డాన్ని కొద్దిగా పైకి లేపాలి. అయితే ఆకాశం వైపు కాకుండా ముందు చూస్తూ ఉండండి. ఇక్కడ మన ఈ పొట్ట కింది భాగంలో ఉండే ఈ కండరాలని, మొదటి యాబ్ భాగాలని, రెండో యాబ్ భాగాలని లోపటి గట్టిగా బిగిసి పెట్టండి. దాంతో మీ నడుము కింది భాగంలో పడే స్ట్రెచ్ తీవ్రత తగ్గుతుంది. నడుముని ఎంగేజ్ చేసినట్టుగా చాలా బలంగా దృఢంగా అయినట్టుగా తెలుస్తుంది. అలా చేస్తూ కాళ్ళని ఒకటిగా చేయాలి. మడమలని రెండిటిని కలిపి కాళ్ళ వేళ్ళని కలిపి పెట్టండి. పృష్ఠభాగాలని కూడా బాగా స్క్వీజ్ చేయాలి. దాంతో ఈ నడుము లోవర్ బ్యాక్ ఏరియా అంతా కూడా ఎంగేజ్ అయ్యి ఉంటుంది. కోర్ స్ట్రెంగ్త్ లేని వలన ఈ స్లిప్ డిస్క్ లాంటి సమస్యలు రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కిందికి వెళ్ళి రిలాక్స్ అవ్వండి. ఎక్కువగా యంగ్స్టర్స్లో ఈ ప్రాబ్లం వస్తుందంటే వాళ్ళు చాలా తీవ్రమైన ఎక్సర్సైజ్ చేస్తున్నారు, లేదా వాళ్ళ కోర్ స్ట్రెంగ్త్ అస్సలు లేదు, లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా అస్సలు బాగలేదు, లేదా వాళ్ళ లైఫ్ స్టైల్లో క్రమశిక్షణ లేదన్నమాట. అయితే ఈ విధంగా పెట్టకుండా మళ్ళీ మోచేతులని భుజాల కింద తెచ్చి పెట్టండి.
అలా తెచ్చి మోచేతులని బాగా దగ్గరగా తీసుకొని రావాలి. అలా తీసుకొస్తూ మనము తలని పైకి చేద్దాము. ఛాతిని విశాలంగా చేసి ఇక్కడ ఉండండి. ఒకవేళ వీలవుతే మోచేతులని ఇంకా దగ్గరికి తీసుకొని రండి. కొద్దిగా వెనకాలకి తీసుకెళ్ళండి. అలా చేస్తూ ఛాతిని ఇంకొద్దిగా పైకి లేపండి. పొట్ట కండరాలని బిగిస్తూ ఇక్కడ మనము ఉండాలి. నాభి యొక్క ఆ భాగంలో ఉన్న అన్ని కండరాలని లోపలికి పీల్చి ఇక్కడ మీరు ఆసనంలో ఉండాలి. పృష్ఠ భాగాన్ని కూడా స్క్వీజ్ చేయండి. కాళ్ళ వేలని ఒకటిగా చేయండి. కాళ్ళ వేలని పాయింట్ చేసే పెట్టండి. అప్పుడు ఈ యొక్క ఆసనము మన లోవర్ బ్యాక్ని స్ట్రెంథన్ చేస్తుంది, బలపరుస్తుంది. అక్కడ ఉండే కండరాలలో బలాన్ని పెంచుతుంది. ఈ విధంగా ఈ ఆసనం కొన్నిసార్లు చేయాలి. ఈ ఆసనం నుంచి బయటికి రావాలంటే ఈజీయే. తలని కింద పెట్టేసి చేతులని దూరం చేయడము. ఈ ఆసనం చేసేటప్పుడు కూడా మనకు అంత కష్టంగా అనిపించదు. అయితే ఈజీగా ఉన్న ఆసనం చేసినప్పుడు కండరాలని ఎంగేజ్ చేయడం మర్చిపోకూడదు, లేదా ఈ ఆసనంతో వచ్చే బెనిఫిట్స్ మనకు లభించవు. పృష్ఠ భాగాలని కూడా బాగా స్క్వీజ్ చేస్తూ ఈ ఆసనం చేసినట్టు అయితే చాలా మంచిది. అరిచేతులని బాగా స్ప్రెడ్ చేసి ఈ ఆసనం చేసినట్టు అయితే మంచిది. మళ్ళీ చేతులని కింద ప్రెస్ చేస్తూ పైకి వచ్చేయండి. ఛాతిని విశాలంగా చేస్తూ ఇంకా పైకి లేపుతూ తలని ఒకసారి పైకి చేద్దాము. అయితే మెడపై ప్రభావం పడకుండా పొట్ట కండరాలని ఇంకా గట్టిగా పీల్చి మీ నడుము కింది భాగంపై ప్రభావం పడేలాగా చూడండి. ఈ విధంగా కొన్నిసార్లు ఆసనం చేసి దాని తర్వాత నెమ్మదిగా కిందికి వచ్చి రిలాక్స్ అయిపోవాలి. ఈ ఆసనం పేరు నిరావలనాసనం. ఈ ఆసనం చేయడం వలన ఎటువంటి బెనిఫిట్స్ లభిస్తాయి, మన ఇమ్యూనిటీ పవర్ ఎలా బూస్ట్ అవుతుందో కృష్ణ గారు ఇప్పుడు వివరిస్తారు. నిర్వాలాసనము పొట్టపై పడుకునే చేసే ఆసనాలలో ఒకటి. థెరపీలో ఎప్పుడైతే మనము ఆసనాలని ఉపయోగిస్తామో అప్పుడు ఆసనాలు చాలా నెమ్మదిగా, చాలా సావకాశంగా చేయాలి. తొందరగా ఆసనాలు చేసి అవి మన శరీరంపై బెనిఫిట్ చూపిస్తాయి అనుకోవడం తప్పు. ఎప్పుడైతే మనము తొందరగా ఆసనాలు చేస్తామో దాంతో చెమట వచ్చి శ్వాస ఉత్తేజితమైపోయి చాలా తొందరగా శ్వాస తీసుకొని వదలడము ఇవన్నీ అవుతాయి. ఇవన్నీ కార్డియోకి, అలానే మన శరీరంలో ఉండే కొవ్వు పదార్థాన్ని తగ్గించడానికి, వెయిట్ లాస్కి చాలా మంచిది. ఇది విన్యాస, పవర్ యోగా లేదా అష్టాంగ యోగాలో ఒక భాగము. కానీ థెరపీలో ఎప్పుడైతే మనం ఆసనాలు చేస్తామో అప్పుడు ఆసనాలలో సావకాశంగా 5 నుంచి 6 నిమిషాల వరకు, 3 నుంచి 5 నిమిషాల వరకు ఉండడము చాలా సామాన్య విషయం. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో నిరావలనాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.